అంటే వాజ్పేయి గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఎగ్జైల్లో ఉన్నట్టు, అంటే అనారోగ్య దృష్ట్యా ఆయన అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి ప్రాబబ్లీ ఆయన మరణం అంత శూన్యత ఆవరించే అవకాశం బీజేపీలో లేదు. అయితే ఆయన మరణంతో కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఆయన గుజరాత్లో జరిగినటువంటి గోద్రా అల్లర్ల సందర్భంగా మోడీ గారిని నువ్వు రాజధర్మం పాటించు అని చెప్పారు అనేటువంటిది ఒకటి బాగా మళ్ళీ మీడియాలో కానివ్వండి, జాతీయ మీడియాలో కూడా అదే రావటం. అదేవిధంగా బాబ్రీ మసీదు డిమాలిషన్ విషయంలో ఆయన పాత్ర లేదు, వాజ్పేయి గారి పాత్ర లేదు. అయితే ఒక ఆంగ్ల ఛానల్లో ఆయనకి కొంత పాత్ర ఉన్నది, అంటే ఆయన కరసేవకుల యొక్క ఏదైతే వాళ్ళు ముందుకెళ్ళారో దానికి ఆయన ప్రోత్సాహం ఉంది అనేటువంటిది కూడా కొంత కాంట్రవర్సీ వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? మీకు అటల్జీ గురించినటువంటి ఫ్రేజులు చాలా, అంటే హైదరాబాద్ కూడా చాలాసార్లు చూశాను, బాగా బహిరంగ సభలో చిన్నప్పుడు అటెండ్ అయ్యాను. మై బోస్ ముझे మాఫ్ కర్నా, మై బోత్ దేర్ సే ఆయా హూं లేకిన్ మై బోత్ దూర్ సే భీ ఆయా హూं. ఈ పదం ఆయన అంటే ఆ ఫ్రేజులు ఉపయోగించేటప్పుడు ఈ పదాలు ఆయన చాలాసార్లు ఉపయోగిస్తాడు, అంటే దాన్ని కనెక్టెడ్ పదాలు. మీరు నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా రాజధర్మం పాటించాలి అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, విలేకరుల సమావేశంలో మోడీ గారు కూడా ఉన్నారు, రాజధర్మం పాటించాలి అనేటువంటి పదం చెప్పాడు. రాజధర్మాన్ని నిర్వచించేటప్పుడు రాజధర్మాన్ని ఎవరికి వాళ్ళు ఎవరు నిర్వచించుకోవచ్చు. రాజధర్మాన్ని నిర్వచించేటప్పుడు మనం భారతీయ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతదేశం యొక్క చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాల విషయంలో కూడా బాగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మామూలు పరిజ్ఞానం కాదు, ఆయనకు అపారమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. నేను అది ప్రత్యక్షంగా ఉదాహరణ కూడా చెప్పగలను తర్వాత. కానీ రాజధర్మం పాటించినప్పుడు అది భరతుడు ఏదైతే రాజధర్మాన్ని చెప్పాడు, అంటే భరతుడు అంటే రాముడి తమ్ముడు కాదు, భారతదేశం రాజధర్మం పాటిస్తూ తన యువరాజుని, తన కుమారులను ఇవ్వని కూడా రాజుగా ప్రకటించాడు. బయటి వ్యక్తిని ప్రకటిస్తూ తను చెప్తాడు, ఈ దేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడమే రాజధర్మం అని. ఆ రాజధర్మం పాటించాలి అని అంటే దాని అభివృద్ధి అనేటివి ఒక కోణం అయితే, ధనమాన ప్రాణాలు రక్షించాల ప్రజలు అనేటివి రాజధర్మం. అది దాన్ని పాటించలేదు అని చెప్పినట్టే పాటించాలని చెప్పాడు. అంటే అది ఫ్రేజ్ ఫామ్లో చెప్పాడు. ఇది చాలా స్పష్టంగా నాకు బాగా గుర్తుంటుంది ఫ్రేజ్ ఫామ్లో. ఆయన వస్తే సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి ఒక మాట అన్నాడు. అంటే ఇందిరాగాంధీ గారు చాలా విషయాలు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వచ్చాడు భారతదేశానికి, సరహస్యం కలిసాడు అన్నప్పుడు ఆ చర్చ మాట్లాడుతూ ఒక పదం అన్నాడు, అది మీడియాలో చాలా చర్చనీయమైంది. మై కహతా హూ సుబ్రహ్మణ్య స్వామీజీ ఏక్ సిఐ ఏజెంట్ హై అనేసి ఆగి ఒక్క నిమిషం తర్వాత ఓ సహీ హోతా క్యా అన్నాడు. అది తెల్లారిపోతున్న సహీ హోతా క్యా అన్న పదం ఎవరికి వినపడిందో వినపడలేదో. సో అటల్జీ సెడ్ సుబ్రహ్మణ్య స్వామీజీ సిఐ ఏజెంట్, పెద్ద తాటికి అంత అక్షరాలతో తెల్లారిపోతున్న అన్ని పత్రికలలో అది పెద్ద న్యూస్ అయింది. దాన్ని మళ్ళీ పార్లమెంట్ రికార్డ్స్ తీసి దాన్ని చర్చించి నేను అట్లా అనలేదు, నా భావ, అంటే ఇది ఒక రకమైనటువంటి, అది ఒక్కొక్కసారి అటువంటి. మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నారండి, అంటే చరిత్రలో చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు విమర్శించలేదు, ఎక్సెప్ట్ సుబ్రహ్మణ్య స్వామి. అప్పుడప్పుడు అంటే నాకు గుర్తున్నంత వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకసారి మానస్ సరోవర యాత్ర చేశారు చైనా పర్యటన సందర్భంగా. అప్పుడు కొంచెం ఇండీసెంట్ రిమార్క్స్ చేసినట్టు నాకు గుర్తు. అవును, అంటే నేను సుబ్రహ్మణ్య స్వామి నేను విద్యార్థి దశలో, విద్యార్థి పరిషత్ ప్రారంభమైన తొలి దశలోనే ఆయన విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అవును, 77 నుంచి 79 వరకు. ఆ సందర్భంగానే అంతవరకు స్వతంత్ర భారత చరిత్రలో మానసరోవరం పోవడానికి కావాల్సినటువంటి అయితే పర్మిషన్స్ ఏవైతే ఉంటారో చైనాతోని అటల్ బిహారీ వాజ్పేయి గారి మార్గదర్శనంలో, వారి నేతృత్వంలో వచ్చినప్పుడు ఆ సందర్భంగానే పర్యటన చేశాడు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారితో సుబ్రహ్మణ్య స్వామికి నాకు అర్థమైనంత వరకు 77-78 నుంచి కూడా వారికి మధ్యలో గ్యాప్ ఉంది. అందుకోసం సుబ్రహ్మణ్య స్వామి గారు 80 దశకంలో ఆయన భారతీయ జనతా పార్టీకి దూరమైనాడు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు, పరుషమైన వ్యాఖ్యలు చేశారు. అందుకోసం సుబ్రహ్మణ్య స్వామి దూరం అయిపోయినాడు. నాకు తెలిసి 80లో 77లో ఆయన యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు అరుణ్ జైట్లీ ఆ సందర్భంగానే. బట్ ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీకి దూరం అయినాడు. అప్పుడు బీజేపీ పార్టీ పెట్టగానే మళ్ళీ బీజేపీలోకి రాలే ఆయన, ఇంకా ప్రాక్టికల్గా బీజేపీ ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన బీజేపీ పార్టీ ఫామ్ అయింది కాబట్టి అందులోకి మళ్ళీ రాలేదు ఆయన. ఆ తర్వాత అటల్జీ
ఆరోగ్యం అటు ఇటు అయిన తర్వాత మళ్ళీ ఏఐడిఎంకే సపోర్ట్ తోటి వచ్చాడు తప్పిస్తే వాస్తవానికి అటల్జీతో భిన్న అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎప్పుడు వాళ్ళు సఖ్యంగా ఉన్నారంటే నేను నాకు అనిపించలేదు కూడా. నేను ప్రాక్టికల్ సుబ్రహ్మణ్య స్వామికి హ్యాబిట్ ఉంది అందరి మీద కామెంట్స్ చేసే హ్యాబిట్. అప్పుడు కూడా వాజ్పేయి గారి మీద కొన్ని కామెంట్స్ చేశాడు మానస సరోవర యాత్ర. అంతే అందుకోసమనే ఆయన ఎప్పుడు కూడా ఒకటి వాజ్పేయి గారు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఎవరన్నా ఆయన వ్యక్తిగతంగా చాలా నింపాదిగా ఉంటాడు కానీ వ్యక్తిగతంగా ఎవరన్నా కామెంట్స్ చేయడానికి కూడా అంత ఈజీగా తీసుకునేటువంటి ఇది కాదు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. వాజ్పేయి గారు ప్రధానమంత్రికి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే సందర్భంగా వెంకయ్యనాయుడు గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. వెంకయ్యనాయుడు గారు వారు విదేశీ పర్యటనప్పుడు వెంకయ్యనాయుడు గారు రెండు చెప్పాడు, ఒక లోహ పురుష ఒక యుగ పురుష. వాజ్పేయి గారిని అద్వానీ గారిని మాట్లాడుతున్నప్పుడు అద్వానీ గారు వాజ్పేయి గారు పర్యటన ముగించుకొచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో యువ మోర్చా వాళ్ళందరూ సన్మానం చేయడానికి వారు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వాజ్పేయి గారి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్. మీడియా వాళ్ళందరితో మాట్లాడుతూ టీ తాగుతూ లోహ పురుష్ యుగ పురుష్ అని చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ అవి లోహ పురుషుకే నేతృత్వమే ఎలక్షన్ చెలేగా అని అన్నాడు. మీడియాకి ఎవరికి అర్థం కాలేదు, ఎవరు పట్టించుకోలే. ఆయన టీ కప్ అక్కడ పెడుతూ మై జో బోలా నా ఉస్కే బారే మే క్యా లిఖనే వాలా హై ఆప్ లోగ్ అనుకుంటే లోపలికి వెళ్ళిపోయినాడు. అప్పుడు అది వార్త అయిపోయింది. అంటే ఏమన్నాడు అని అప్పుడు పత్రికా విలేకరులందరూ ఏమన్నాడు అంటే ఇది అన్నాడు. అంటే ఏమన్నాడు అంటే తన భిన్న అభిప్రాయం ఉన్నాడా, అద్వానీ గారితో డిఫరెన్సెస్ ఉన్నాయా ఈ అంటే ఆ సందర్భంగా కామెంట్ చేసినందుకు వెంకయ్యనాయుడు గారి పట్ల కూడా వాజ్పేయి గారు కొంచెం కినుక వహించారు అనేటువంటిది అందుకోసం ఎగ్జాంపుల్ చెప్పి ఆయన ఆ టైంలో ఒక వ్యక్తి అంటే ఆయనకు వ్యక్తిగతంగా ఒక ఉదారమైనటువంటి భావజాలమే కానీ ఒక్కొక్కసారి ఆయన మీద అనవసరమైనటువంటి కామెంట్ చేసినప్పుడు అప్పుడు సెటైరిక్గానే కామెంట్స్ చేయటం, సెటైరిక్గానే తన అంటే సునిశ్చితమైనటువంటి తన నిరసనను తెలిపేటువంటి ఒక పదంతో చెప్పేటువంటి భావజాలం అటల్ బిహారీ సెటైరే కాదు నిరసన అనేది డీసెంట్ నిరసన చెప్పడం అంటే భావజాలం ఆ ఒక్క పదంతో నిరసన చెప్పేటువంటి ఆ ఒక్క అంటే ఆ నేచరు ఆ యొక్క శక్తి దాని మీద చాలా డిస్కషన్స్ చర్చ జరిగింది. అందుకోసం చెప్తాను, నాకు గుర్తుంది అది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే యువమోర్చా టీము వారిని సన్మానించడం కోసం పోయింది, విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా అన్న మాటలు తెల్లారిపోతున్నా సరే మీడియాలో ఎట్లా అద్వానీ గారిని అంటే పటేల్ గారితో పోలుస్తా అదే ఆ పదం అట్లా ఉపయోగించాడు వెంకయ్యనాయుడు గారు. అంటే నేను భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది సహజం కానీ బట్ ఆ సందర్భంగా అంటే తన మీద ఏమన్నా మాట్లాడితే ఆ విధంగా చెప్పగలిగేటువంటి సహజమైన లక్షణం ఉంది అటల్జీకి. అది అంటే సహజ లక్షణం, దాన్ని మనం ఏమి దాంట్లో భిన్నంగా లేదు. ఆ రకంగా చూస్తే మీకు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చదివిన పుస్తకాలే కానీ బలరాజ్ మాధవ్ గారితో కూడా అటువంటి భిన్నమైన అటువంటి అభిప్రాయాలు ఉంటాయి. బలరాజ్ మాధవ్ కూడా 67 వరకు ఆయన జనసంఘ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పనిచేశాడు. ఆయన ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో. ఆయన కూడా మంచి సిద్ధాంతకర్త. బుక్ ఇండియనైజేషన్ అనే బుక్ కూడా రాశాడు ఆయన, వై వాట్ అండ్ హౌ ఇండియనైజేషన్ అంటే సిద్ధాంతం విషయంలో బలరాజ్ మాధవ్ గారు కూడా బతికినంత వరకు మళ్ళీ వారు ఆ సిద్ధాంతం కోసం పనిచేశారు కానీ బట్ పార్టీకి దూరమైనారు. దాని తర్వాత దీన్ దయాల్జీ అధ్యక్షుడు అయినారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రెసిడెంట్ అయినాడు. ఆ సందర్భంగా వారి మధ్య భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి బలరాజ్ మాధవ్ వారితోటి. అందుకోసం బలరాజ్ మాధవ్ సుమారుగా జనసంఘ్ పార్టీకి దూరం అయిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే తనకు నచ్చని విషయాన్ని లేకపోతే ఆయన చాలా సూటిగా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే డైరెక్ట్ చెప్పేసారు. అట్లా గోవిందాచార్య గారి విషయంలో కూడా జరిగింది అదే. తను ముక్కోట అన్నటువంటి పదాన్ని నేను ముక్కోట కాదు నేను అంటే తను ఇది ఈజ్ మై అవర్ మాస్క్ అనేటువంటి పదం గోవిందాచార్య యూజ్ చేసినప్పుడు చాలా సెటైరిక్గా నిరసన చెప్పాడు, ఒక ఫ్రేజ్ ఫామ్లో నిరసన చెప్పాడు. అదే ఆయన సహజ లక్షణం అది అటల్ బిహారీ వాజ్పేయి గారిది. వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల గోవిందాచార్య దూరం అయిపోయింది. ఒకటి ఆయన ఫ్రేజ్ ఫామ్లోనే చెప్తాడు, అంటే పదాలు చెప్పేటప్పుడు చాలా ఫ్రేజ్ ఫామ్లో ఒకటే పదం చెప్తాడు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం విత్ ఇన్ ద సిస్టంలో ఆయనతో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయన నిరసన అనేది అర్థమైపోతుంది. దానికి అనుగుణంగా మళ్ళీ మలుచుకొని వాళ్ళు అద్వానీ గారు కూడా నాయుడు గారు కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు గారితో కలిసి పనిచేశారు. అలాంటి భిన్నాభిప్రాయం. గోవిందాచార్య మరి ఎందుకని రాలేకపోయాడు అంటే గోవిందాచార్య గారు ఆ టైంలో వారు ఇంచుమించు సిద్ధాంతకర్త కదా పార్టీకి సిద్ధాంతకర్త అంటే చాలా మంది ఉంటారు సిద్ధాంతకర్త, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే రాజధర్మం పాటించాలన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య కొన్ని అంటే భేదాలు ఉంటాయి. పార్టీ సిద్ధాంతంతో పనిచేస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారి మీద కూడా ఇటువంటి ఆరోపణ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం పాటించేటప్పుడు ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. ఇక్కడ భారత ప్రధానమంత్రి భారతదేశానికి రాజ్యాంగం సృష్టించిన వ్యవస్థల ద్వారా పనిచేయాలి. పార్టీ సిద్ధాంతం, పార్టీ నమ్ముతున్న విలువల ద్వారా పార్టీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా రెండింటి మధ్యలో కొంత లక్ష్మణరేఖ ఉంటుంది. ఆ లక్ష్మణరేఖను తుడిచేయాలన్న ప్రయత్నం అది సరే కాంగ్రెస్ చేసుకుంది, అది వాళ్ళ కర్మ, కానీ మనం తుడిచేసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ సిద్ధాంతం వేరు,
ప్రభుత్వం నడిపెట్టుంటే తీరు వేరు. ఈ నడుస్తున్న సందర్భంగా గోవిందాచార్య గారు సిద్ధాంతాన్ని పూర్తిగా ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలనేది అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఉదాహరణకి మనం స్వదేశీ భావజాలం ఉంది, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అటువంటి కాన్సెప్ట్ మన WTO వరల్డ్ గ్యాట్స్ అంటే ఒప్పంద సంతకం పెట్టినప్పుడు అది అటల్ బిహారీ వాజ్పేయి గారికి, పివి నరసింహారావు గారికో లేకపోతే ఒక ప్రెసిడెంట్ మధ్య ఒప్పందం కాదు, అది ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒప్పందం. అది 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం. 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వంగా గౌరవించాలి. ప్రధానమంత్రిగా ప్రభుత్వంగా గౌరవిస్తున్నప్పుడు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూనే దాంట్లో ఉన్నటువంటి లొసుగులను తొలగించే బాధ్యత చేయాలి తప్పిస్తే మొత్తం ఆ ఒప్పందం రద్దు చేసేటువంటి అవకాశం ఏ ప్రభుత్వానికి, ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వానికి ఉండదు. మోడీ గారి నిర్ణయాన్ని రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా తీసేయడానికి ఉండదు. కాబట్టి దాంట్లో లొసుగు ప్రభుత్వం జరిగిన ఒప్పందాలను పార్టీతో చూపించడం అనేది కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి. గోవిందాచారి గారు ఆ ప్రయత్నం కొంత ఎక్కువ చేయాలనే ప్రయత్నంలో జార్జి వీళ్ళందరూ కూడా స్వదేశీయులు, చంద్రశేఖర్ గారు స్వదేశీలో పనిచేశారు. అంటే ఆ WTO ఒప్పంద సంతకాల విషయంలో ఉన్న లొసుగులను తొలగించే విషయంలో వాజ్పేయి గారు చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈరోజు చర్చ జరుగుతున్న రాఫెల్ చర్చలో కూడా వాజ్పేయి గారి ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.